అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ముందుకొచ్చారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా 161 మంది మాత్రమే ఉన్నందుకు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలకు మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తే విద్యార్థులు దగ్గరి ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుందని పేర్కొన్నారు. భవనాల మరమ్మతులు, గ్రౌండ్ లెవెలింగ్ కోసం ఆయన 1 లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆనందంగా 40 లక్షల నిధులను కళాశాల అభివృద్ధికి అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేవు. 83 ముందు 83లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించి నీకు ఏం కావాలని అడిగారు. ఒక చిన్న కుర్రోడిని కాబట్టి పిలిచి ఏం కావాలి కోరుకోపోవంటే నాకు ఏం వచ్చి సార్ నాకు కాలేజీలు పెట్టండి సార్ అన్నా. ఎందుకన్నానంటే మాట ఏమని అడగొచ్చు. ఆ రోజు ఏదైనా ఎన్టీ రామారావు నాకు ఇస్తారు. కాలేజీలు కావాలి సార్ అన్నాను. ఏంటి వాడు కాలేజీలు అడుగుతున్నాడే అన్నారు. సార్ నేను చదువుకున్నప్పుడు కాలేజీ లేదు ఇక్కడ. నేను కాకినాడ పోయి చదువుకున్నాను. నేను అనకాపల్లిలో కాలేజీ ఉండేది, మరి కాకినాడలోనే కాలేజీ ఉండేది, మధ్యలో ఎక్కడా కాలేజీ లేదు. మా తాతయ్య గారికి స్థామత ఉంది కాబట్టి నేను వెళ్ళి కాకినాడ చదువుకున్నాను. చాలా మంది నాతో చదువుకున్న పిల్లలకి స్థామత లేక చదువు మానేశారు, కాకినాడ చదువుకోలేక. అది దృష్టిలో పెట్టి అడిగారు. డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఆఖరికి మాకాడపాలెం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే. ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు పర్మిషన్,